సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేటలోని ఎస్వి కాలేజీ సమీపంలో 2 ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో 5గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. రెండు బస్సులు గుంటూరు నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన బస్ అదుపు తప్పి ముందున్న మరో బస్సును ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న క్లీనర్ ఎగిరి బయటపడ్డాడు. అతని పైనుంచి బస్ వెళ్లడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మరో వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. కాగా అతివేగం దట్టంగా అలుముకున్న మంచుతో ముందున్న వాహనాలు కనిపించకపోవడంతోనే ప్రమాదం జరిగుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డైవర్షన్ లో స్పీడ్ బ్రేకర్ దగ్గర నేను స్లో అయితే ఈ బండి వచ్చి వెనకమాల గుద్దుకుంది. నాకు అంతకు మించి నాకేం తెలియదు. నా బండి మామూలుగా ఎదరికెళ్ళి నేను ఆగి ఉంది. నా బండిలో కస్టమర్ ఒక అతను హార్ట్ అటాక్ తో చనిపోయాడు. 2:15 గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఒక ప్రైవేటు ఏసీ బస్సు అతివేగంగా వచ్చి ముందు వెళ్తున్న ఇంకొక ప్రైవేట్ బస్సుని హిట్ ఇచ్చిన బస్సులోంచి క్లీనరు అద్దం పగిలి అద్దంలో కూడా వచ్చి కింద పడతాడు. అదే బస్సు అతని మీదకి ఎక్కి ప్రాణాలు కోల్పోతాడు స్పాట్ లో. ఎదురుగా ఢీ కొట్టిన బస్సులో కూడా వ్యక్తి ఈ యొక్క యాక్సిడెంట్ కి బస్సులో అతను కూడా చనిపోయాడు. ఈ ప్రమాదం అంతా కూడా అతివేగంగా జరగడం వల్ల జరిగింది. దీనికి ఇద్దరిని కూడా డెడ్ బాడీలు 2 కూడా మనం ప్రభుత్వ ఆసుపత్రికి షిఫ్ట్ చేశాము. ఇంకా 4-5 గాయాలని